నమస్తే తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను మీ సంధ్య. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరిగా తమ దారి చూసుకునేందుకు సిద్ధమవుతున్నారా? ఇక్కడ ఉంటే తమను ఎవరు గుర్తించరు, తమకు ఎలాంటి పదవులు రావు, అంటే ప్రతిసారి మేము సీనియర్లం అని మా భజన మేమే చేసుకోవాల్సి వస్తుందని భావిస్తున్నారా అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉదంతం తర్వాత అవును అన్న సంకేతాలే చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయనకు కాంగ్రెస్లో ఉంది. మంత్రిగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘన చరిత్ర ఆయనది. అలాంటి ఆయననే పట్టించుకోలేదనంటే మిగతా వాళ్ళు జెండా మోసి ఆ పార్టీ కోసము పనిచేసిన వాళ్ళకి ఇంకా జీవితంలో పదవులు అనేది ప్రశ్నార్థకమే అన్న ఒక పాయింట్ చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్లు అటు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు, బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు అన్న ఒక వాదన చాలా బలంగా వినిపిస్తున్నారు. ఎంతవరకు నిజం ఉంది, మంత్రి పదవులు కూడా ఒక ఇంత చిచ్చు పెట్టబోతున్నాయన్న వార్తలు కూడా గుప్పమంటున్నాయి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ ఆది గారు మనతో ఉన్నారు, ఆయన మాటల్లో. ఆది గారు నమస్తే అండి. నమస్తే. ఆల్మోస్ట్ అంటే ఒక ప్రింట్ మీడియా నుంచి మీరు కాంగ్రెస్ పార్టీని చాలా దగ్గర నుండి చూడడం, అనేక కథనాలు రాయడం చూశారు. అప్పటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి కాంగ్రెస్ పార్టీ అదే ధోరణిలో కొనసాగుతుందా, లేదా అప్పుడు వేరు ఇప్పుడు వేరు అంటారా? ఎందుకంటే సీనియర్లు ఒక్కొక్కరుగా పుట్టిన కాంగ్రెస్ నుంచి ఉన్న సీనియర్లు అంటే అప్పటి పెద్దలతో కలిసి పనిచేసిన వాళ్ళు కూడా ఇప్పుడు యూటర్న్ తీసుకునే పరిస్థితి వస్తుంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు దాని గురించి ఒక గొప్పతనం చెప్పుకోవచ్చు. ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ రోజు ప్రజాస్వామ్యం ఉంది, ఈ రోజు ప్రజాస్వామ్యం ఉన్నది, అంటే ఫ్రీడమ్ ఉన్నది. కాంగ్రెస్ లో ఎవరైనా మాట్లాడొచ్చు. బీజేపీని చూస్తే అది పెద్ద స్థాయి ప్రాంతీయ పార్టీ లెక్క తయారైంది. కానీ కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఇంకా ప్రజాస్వామ్యం ఉంది. ఆ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య పార్టీ ఒకటే, అది కాంగ్రెస్. అందులో ఎలాంటి సందేహం లేదు. సో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటే అక్కడ అభిప్రాయాలు బయటకు వస్తాయి. ఓకే, బాహాటంగా వస్తాయి. అదే విషయం ఈరోజు జీవన్ రెడ్డి చెప్తున్నాడు. అరే మీరు ఈ వేరే పార్టీ ఫిరాయింపులు చేయొద్దు అని చెప్పారు, మరి మన దాంట్లోకి ఎందుకు చేసిర్రా భయ్, మనం చెప్పిన దాని మీద మనం ఎందుకు నిలబడము అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పేటోళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీకి 40 ఏళ్ళు జెండా మోసిండ్రా భయ్, ఇదేంటి అసలు, నాకు పొమ్మన్న లేక పొగబెట్టాడు, ఒకరిని తీసుకొచ్చి ఈడబెట్టిర్రు, వాడొచ్చి నాతో కలిసి పనిచేయమంటాడు. అసలు వాడే పార్టీలో ఉన్నాడు. మన్నాడు దానిక స్పీకర్ దగ్గర పోయి నేను బీఆర్ఎస్లో ఉన్నాడు, మరి నా దగ్గరకు వచ్చి నాతో పని చేయమంటాడు. అంటే నేను బీఆర్ఎస్లోకి పోవాలని అడుగుతుండా వాడు? బీఆర్ఎస్లోకి పోమని సంజయ్ అడుగుతున్నాడా ఏంది? మరి నేను బీఆర్ఎస్లోకి అయితే పోతలేను, సంజయ్ చెప్పినట్టు మాత్రం నేను అంటున్నాడు. ఓకే, నేను పోవాలనుకుంటే వాడు చెప్పడం ఏంది, నేను కేసీఆర్ తోటే పోతాను. ఆల్రెడీ మాకు పిలుపులు ఉన్నాయి కాబట్టి పోవడానికి ఈజీ. నువ్వు జీవన్ రెడ్డికి అవునన్నా కాదన్నా విలువలు ఉన్నాయి. జీవన్ రెడ్డి దోపిడీదారి కాదు, అవినీతి అక్రమార్కులు మచ్చలు లేవు. కాంగ్రెస్ పార్టీలోకి ఉన్న అనేక అవలక్షణాలు ఆయనకు లేవు. కరీంనగర్లో ఒక సీనియర్ లీడర్, నాట్ ఓన్లీ జగిత్యాల. సో అలాంటి లీడరు రేపు బీజేపీ ఆల్రెడీ ఎవరు ఎంపీ అరవింద్ జీవన్ రెడ్డి కనుక మా పార్టీలోకి వస్తా అంటే ఆయన కాలు మొక్కి తెచ్చుకుంటా అని చెప్పాడు. అవునా? బీజేపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆయనకు బీఆర్ఎస్ కేసీఆర్ మీద బ్రహ్మాండమైన గౌరవం ఉన్నది జీవన్ రెడ్డికి. ఎందుకంటే ఈయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా వచ్చి అడగగానే జీవన్ రెడ్డి అడిగిన అన్ని శాంక్షన్ చేశాడు. ప్రతిపక్షమా స్వపక్షమా అని చూడకుండా ఒక రాజనీతిజ్ఞుడి లెక్క, ఒక కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి లెక్క పనిచేశాడు అన్న గౌరవం ఉన్నది. ఇప్పుడు జీవన్ రెడ్డి యొక్క సమస్య ఏంది, ఈడ ముఖ్యమంత్రి లెక్క పనిచేస్తలేడని. ఆయన సమస్య అవతల వాళ్ళు బాగా పనిచేసారని కాదు. వీళ్ళ మా ముఖ్యమంత్రి నన్ను పట్టించుకోవట్లేదు, మా పార్టీ నన్ను పట్టించుకోవట్లేదు, వాడెవడో వచ్చి పార్టీ ఫిరాయించిండా, ఆ పార్టీలో ఉన్నాడా ఈ పార్టీలో ఉన్నాడా తెలియదు, అటా తెలియదు ఇటా తెలియదు, అటు ఇటుగా ఆయన వచ్చి నాతోటి పని చేయమంటాడు. ఇంతకంటే దరిద్రం ఏమున్నది? కాబట్టి జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి ఖచ్చితంగా అసంతృప్తిగా ఉంటాడు. ఓకే, ఇది జీవన్ రెడ్డి ఒక్కరిదే కాదు, మీరు అన్నట్టు ఈరోజు రాజగోపాల్ రెడ్డి అదే పరిస్థితులు ఉన్నారు. జానారెడ్డి ఈ పార్టీలో ఒక ఏడ ఉన్నాడు ఈరోజు తెలియట్లా. వి హనుమంతరావు నాకు గాంధీ కుటుంబమే విధేయత అన్నాడు. వి హనుమంతరావుకి ఇచ్చిన గౌరవం ఏంది పార్టీ? ఓకే, ఆ పార్టీలో కోదండరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. పాపం ఆయన కమిషన్లు వేస్తే ఆయన బ్రహ్మాండమైన రిపోర్ట్లు ఇస్తున్నాడు. ఆయనకి ఇచ్చిన విలువ ఏముంది? ఈరోజు రేవంత్ రెడ్డి ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి వర్గము పాత, ఇంతకుముందు బీఆర్ఎస్లో ఉండేది బీటీ వర్గము అని, యూటీ వర్గము అనేది. సో ఇప్పుడు బీటీ వర్గం ఎక్కడంటే కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఈ కాంగ్రెస్ పార్టీలో మొదలైన తర్వాత అవునన్నా కాదన్నా ఈ పిల్లొచ్చి తల్లికి చెప్పినట్టు
సీనియర్లకు వచ్చి జూనియర్లు ఆదేశాలు ఇవ్వడం వాళ్ళకి కొద్దిగా ఎవరికైనా ఆత్మగౌరవం ఉన్న లీడర్లకు కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. ఈరోజు కాంగ్రెస్లో అదే జరుగుతున్నది. ఈరోజు కూడా కోమటిరెడ్డి ఒక మాట అన్నాడు, నిన్న జగ్గారెడ్డిని పీసీసీ చేయాలి అన్నాడు. అవును, మరి జగ్గారెడ్డి అంత సీనియర్ లీడర్ ఉంటే జగ్గారెడ్డిని ఇన్ని రోజులు వీళ్ళు ఏం పట్టించుకున్నారు? వాళ్ళ వైఫ్కి ఇచ్చారు కదా చైర్మన్, జగ్గారెడ్డి వైఫ్కి. అవును, జగ్గారెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. జగ్గారెడ్డి తనంతలో తాను చేస్తున్నాడు. జగ్గారెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి మీద కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. జగ్గారెడ్డి మా పార్టీలో పరిస్థితులు బాగాలేవని చెప్తున్నాడు. జగ్గారెడ్డి లాంటి వ్యక్తే మా పార్టీలో పరిస్థితులు బాగాలేవు అని చెప్తున్నాడు అంటే ఆ పార్టీ బాగున్నట్ట బాగాలేనట్ట? ఇక వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాల్సిన పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్లు అందరూ కూడా ఇదే పద్ధతిలో ఉన్నారు. అవునన్నా కాదన్నా రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని చూడకుండా రేవంత్ రెడ్డిని చూసి ఓటేశారని కాదు. కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటింగ్ ఉన్నది. దానికి ఈయన నాయకత్వం వహించి నమ్మకం కూడా కాదు, ఒక రకంగా 6 గ్యారెంటీల పేరుతో జనాలను మభ్యపెట్టాడు. ఓకే, ఇప్పుడు అవి తేట తెల్లమవుతున్నాయి. అంటే మభ్యపెట్టినా ఏం చేసినా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే కదా కాంగ్రెస్ పార్టీ అయితే అధికారంలోకి వచ్చింది. అవునన్నా కాదన్నా ఆర్థిక బలమా అంగబలమా ఇంకా ఏదైనా అది ఆ ఫీట్ సాధించింది అయితే రేవంత్ రెడ్డి ఘనత ఆయన ఖాతాలోకి కదా వెళ్ళింది. ఇప్పుడు కూడా అదే నమ్మకం కాంగ్రెస్ సీనియర్ నాయకులకు ఉన్నది. మళ్ళోసారి రేవంత్ రెడ్డి ఉంటే రాడు అని. ఓకే, రేవంత్ రెడ్డి ఉంటే మళ్ళీ రాదు. ఇది ఖర్గే డైరెక్ట్ చెప్పాడు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంకా ఈయన ఇట్లనే కంటిన్యూ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదని ఖర్గే వాళ్ళ జాతీయ అధ్యక్షుడు డైరెక్ట్ గా చెప్పాడు, ఓపెన్ గా ఆన్ రికార్డ్ చెప్పేశాడు. మళ్ళీ నిన్న పోయి ఆయన గెలిచాడు అఫ్ కోర్సు. సో ఒకసారి చెప్పిన తర్వాత ఈయన ఎన్నిసార్లు పోయినా ఆయన వద్దని అయితే చెప్పలేడు కదా. ఓకే, సో కాంగ్రెస్ పార్టీ మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఇట్లనే చేస్తే రాదు అనేది ఆల్రెడీ చాలా మంది ఫిక్స్ అయ్యారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, జీవన్ రెడ్డి కానీ మిగతా వాళ్ళందరూ మన పార్టీని మన ఆధ్వర్యంలోకి తెచ్చుకుందామా, పార్టీ విలువను కాపాడుకుందామా, లేదా మొత్తం ఈ పార్టీ నుంచి బయటకు వెళ్దామా? 2 మార్గాలు ఉంటాయి. అంటే పార్టీ నుంచి బయటకు రావడానికి రహస్య మంతనాలు జరుగుతున్నాయి. ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఒక దగ్గరికి చేరారు అన్న వాదన ఒక 2 రోజుల నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది. నిజంగా ఆ వార్త నిజమా? అసలు ఈ పార్టీలో రహస్యంగా మంతనాలు జరుగుతుంది ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు అనిరుద్ధ్ రెడ్డి జడ్చర్ల ఎమ్మెల్యే, ఆయన కూడా ఒక 8 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకున్నాడు. ఓకే, రాజగోపాల్ రెడ్డి మీటింగ్ పెట్టుకున్నాడు. మిగిలిన సీనియర్లు కూడా మీటింగులు పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇంతకుముందు చెప్పినట్టు ప్రజాస్వామ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. మేము మీటింగులు పెట్టుకుంటాం. మేము మీటింగులు పెట్టుకోవద్దని కాంగ్రెస్ పార్టీలో ఎక్కడన్నా ఉన్నదా? ఓకే, ఒక 4 కలిసి మాట్లాడుకున్నాడు తాజకృష్ణ హోటల్లో. ఎందుకు కలిసి మాట్లాడుకున్నారు అని అంటే ఈయన ఏమైనా కాంగ్రెస్ పార్టీ చీఫా? కాదు కదా. ఈయన ప్రశ్నించాల్సింది ఎవరు? ఢిల్లీ ప్రశ్నించాలి. ఎవరిని మీరు ఎందుకు మీటింగ్ పెట్టుకున్నారని ప్రశ్నించాలి. వాళ్ళ దగ్గర సమాధానం ఉన్నది. ఫస్ట్ పోయి వాళ్ళు అక్కడ కలిసే ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఓకే, వీళ్ళు ఢిల్లీలో పోయి కలిసి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నారు. అంటే రేవంత్ రెడ్డిని బెదిరించడానికా? రేవంత్ రెడ్డిని బెదిరించడానికా లేకపోతే రేవంత్ రెడ్డిని దించడానికా, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చిన ఆదేశాల మేరక అనేది ఇప్పుడు వాళ్ళు చర్చించుకుంటున్నారు. కొద్ది రోజులలో బయటకు వస్తుంది. ఓకే, ఎందుకంటే రేవంత్ రెడ్డికి కూడా ఆల్రెడీ ఈ కేరళ ఎన్నికల్లో గనక కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేవంత్ రెడ్డి యొక్క చరిత్ర కూడా మారుతుంది. దానికి దీనికి ఏం సంబంధం ఉంటుంది? ఎందుకు అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కేరళలో 1000 కోట్లు ఇస్తున్నానని ఆల్రెడీ ఆయన చెప్పాడు. అక్కడ ఏకే ఆంటోనీ అనే వ్యక్తి ఈరోజు రేవంత్ రెడ్డిని బాగా మోస్తున్నాడు అన్న వార్తలు అందరికీ తెలిసిందే. ఏకే ఆంటోనీ ముఖ్యమంత్రి అయ్యి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక అక్కడ బలంగా తయారైంది అనుకో, ఎక్కడా లేని విధంగా మన దగ్గర నుంచి ఒక ఛానల్ పోయి ఈరోజు కేరళలో నడిపిస్తున్నాడు. ఓకే, ఇంతవరకు ఎప్పుడు ఎవరు చేయలేదు. ఎవరి కోసం నడిపిస్తున్నాడు ఈ ఛానల్? టీవీ ఛానల్ ఓపెన్ చేశాడు ఆయన కోసం. అవును, ఎవరు? ఇది ప్రెస్టేజ్ రాహుల్ గాంధీ ప్రెస్టేజా? ఇది మహేష్ కుమార్ ప్రెస్టేజా? కాదు. జీవన్ రెడ్డి ప్రెస్టేజా? రేవంత్ రెడ్డి ప్రెస్టీజ్ గా తీసుకున్నాడు. ఓకే, రేవంత్ రెడ్డి అక్కడ కేరళలో ఓడిపోతే ఎవడు ఓడిపోయినట్టు? అప్పుడు రేవంత్ రెడ్డి ఆటోమేటిక్ గా కదా. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన అసమర్థత అనేది బయటకు వస్తుంది. నువ్వు ఛానల్ పెట్టినా 1000 కోట్లు ఇచ్చినా నిన్ను మోసేటోడని ఆయన ముఖ్యమంత్రిని చేద్దాం అనుకున్నా అవన్నీ జరగనప్పుడు రేవంత్ రెడ్డి గురించి కూడా అధిష్టానం ఆలోచించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ కేవలం కేసీఆర్ గారి మీద వ్యతిరేకత ఈయనకి ఇక్కడ పాజిటివ్ అయింది కాబట్టి ఈయనది ఏం లేదు, అది అక్కడ కేరళలో మరొకసారి ప్రూవ్ అయింది అనేది మాత్రం ఆల్రెడీ మన బీహార్ ఎన్నికలలో ఈయన 2వ దఫా కాంగ్రెస్ ప్రచారానికి రావద్దని చెప్పారు. అవును, అక్కడ రిజల్ట్ దారుణంగా వచ్చింది కదా. మొదటిసారి పోయే మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు తిట్టారు.
అక్కడ ఉన్న పీకే ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డి మీద చేసిన విధ్వంసం మామూలు రకం కాదు. ఆ విధ్వంసానికి భయపడి నీ దండం రా నాయన, నువ్వు మాత్రం బీహార్ ఎన్నికల ప్రచారానికి రాకు, నువ్వు అక్కడనే ఉండు అని పొంగులేటిని తీసుకొని పోయి ప్రచారం చేయించుకున్నారు. ఓకే, రేవంత్ రెడ్డి పరువేందో ఆ రోజు తెలిసింది. ఇప్పుడు కేరళలో కూడా ఇదే జరిగింది అనుకో, రేవంత్ రెడ్డి పన్నితనం ఏందో అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి తెలంగాణలో మాటలు ఇతర రాష్ట్రాలకు మూటలు ఈయడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ నేను ఉద్ధరిస్తాడన్న నమ్మకం అధిష్టానానికి లేదు, ఇక్కడ వాళ్ళకి లేదు. ఓకే, కాబట్టి ఏదైనా జరగచ్చు, ఎనీ టైం జరగవచ్చు. కాంగ్రెస్ లో ఇది అత్యంత సర్వసాధారణం. కాకపోతే సంఖ్యాబలం పరంగా స్ట్రాంగ్ గా ఉంది కదా కాంగ్రెస్. ఇన్ కేసు వీళ్ళు అటు వెళ్ళినా కూడా పెద్ద ఉపయోగం కూడా ఏముండదు. ఒకవేళ పార్టీ మారదామనే ఉద్దేశం కనుక కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలకే కావచ్చు, నేతలకే కావచ్చు, వచ్చినా పెద్ద ఉపయోగం ఏముండదు. కాంగ్రెస్ లో పార్టీ మారడానికి వాళ్ళు మారిన కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డిని మార్చాలనుకున్న ఆ 2 అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే 63 సీట్లు మాత్రమే వాళ్ళకు వచ్చినాయి. అవునా, ఆ 63 సీట్లలో ఒక 20 సీట్లని అటు ఇటు జరుపుకుంటే రేవంత్ రెడ్డిని దించుదామనంటే బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇవ్వాలనా లేదనేది బీఆర్ఎస్ వాళ్ళు కనుక నిర్ణయించుకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవడం సాధ్యమే. ఓకే, మేము సపోర్ట్ చేస్తామంటే లేదా రేవంత్ రెడ్డి మీద ఆల్రెడీ చాలా మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఉన్నారు. ఈయనకు సంబంధించి ఈయన లెక్క మూటలు ఇవ్వగలిగి ఈయన లెక్క డబ్బులు ఇవ్వగలిగిన నాయకులు ఎవరు ఉన్నారు అని అంటే ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఒకవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరు కనుక ఏకమయ్యారు అనుకో రేపు 5 నిమిషాల పని ఏమున్నది. రాజగోపాల్ రెడ్డి కంటే ఎక్కువ పైసలు కూడా ఏం లేవు. ఓకే, ఆయన 1000 కోట్ల ఒక 9 దాంట్లోనే 1,00,000 కోట్ల రెవెన్యూ ఉన్నది బొగ్గు గని దాంట్లోనే. అంత పెద్ద బొగ్గు గని వ్యాపారం చేస్తున్న రాజగోపాల్ రెడ్డి ఈ 1000 కోట్లు అనేది ఇట్లా సింగిల్ టిప్లో ఇవ్వగలడు. ఓకే, 8,000 కోట్ల బిల్లు లేవట్టిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన కోరుకుంటే 2,000 కోట్లు ఆయన ఇవ్వగలడు. ఆయన డిప్యూటీ సీఎం చేసి ఈయన సీఎం చేస్తానంటే దెబ్బకి ఇద్దరు. ఓన్లీ ఈడ తేడా ఏంటంటే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం కావడమే ఇప్పుడు ఆలోచింపజేస్తున్నది. ఈడ బట్టి విక్రమార్క మళ్ళీ ఈయనకి వ్యతిరేకంగా మారి వీళ్ళు ముగ్గురు ఏకమైతే రేపు రేవంత్ రెడ్డి 5 నిమిషాల్లో దిగిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఆయన దిగిపోవాలని కోరుకోవట్లేదు, ఈ దిగిపోవాలని కోరుకుంటుంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళే. ఓకే, కాబట్టి ఏదైనా జరగడానికి ఆస్కారం ఉన్నది కాంగ్రెస్ లో. ఓకే, మిగతా పార్టీలో ఇది అంత ఈజీ కాదు. అది ముందు నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆ సంప్రదాయం ఉంది కాబట్టి ఏదైనా జరగదు. అది ఇప్పుడు కూడా మళ్ళీ మొదలు కావచ్చు. ఓకే, మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.